హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లై విత్ మమతాజ్. చాలా మందికి థాయిలాండ్ వెళ్ళే డ్రీమ్ అనేది ఒకటి ఉంటుంది. అందరిలాగానే నాకు కూడా ఉండింది. నా బిజీ స్కెడ్యూల్స్ లో ట్రిప్ అయితే వెళ్ళలేను, ఫ్యామిలీని పిలుచుకొని వెళ్ళలేను. ఫ్యామిలీ కంటే ఫ్రెండ్స్ తో వెళ్ళే ప్లేస్ ఇది యాక్చువల్లీ, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ జనరేషన్. సో లక్కీలీ నేను థాయిలాండ్ వెళ్తున్నా. ఇది వచ్చి 4 days ప్యాటర్న్. సో ఫస్ట్ డే బెంగళూరు, ఢిల్లీ పట్నా బ్యాక్ చేస్తాం. ఢిల్లీ లే ఓవర్, దాని నెక్స్ట్ డే ఢిల్లీ ఫుకెట్ లే ఓవర్, 1 day ఉంటాం, మళ్ళీ ఫుకెట్ ఢిల్లీ. ద సేమ్ డే ఈవినింగ్ మళ్ళీ ఢిల్లీ బెంగళూరు రిటర్న్ అయిపోతాం. నాతో ఇంకో అమ్మాయి ఉండింది, ఆ అమ్మాయి పేరు గాయత్రి అని. సో షీఈ్ ఆల్సో చిల్ లైక్ మీ. ఇద్దరం కలిసి ఫ్లైట్ చేస్తుంటే చాలా బాగుండింది. ఎందుకంటే పని చేసేటప్పుడు పని చేస్తున్నామని తెలిసలేదు, అంత బాగుంటుంది. ఎయిర్ ఇండియా ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద కంట్రీ కవర్ చేస్తుంది, ప్రతి ఒక్క డెస్టినేషన్స్కి వెళ్తుంది. బట్ ఎయిర్ ఇండియాలో 3 బేస్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో బెంగళూరు బేస్, బాంబే బేస్ అండ్ ఢిల్లీ బేస్. నేను వచ్చి బెంగళూరు బేస్ కాబట్టి ఇంటర్నేషనల్ ఇక్కడ నుండి చాలా తక్కువ మాకు. ఇఫ్ ఇన్ కేస్ నేను ఢిల్లీ బేస్ తీసుకొని ఉంటే ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద కంట్రీ కవర్ చేసేసేదాన్ని ఇప్పటి వరకు. ఓకే గాయస్, ఫైనలీ నేను ఫుకెట్ ల్యాండ్ అయిపోయాను. అప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చి 7 o'clock సంథింగ్. ఎయిర్పోర్ట్ నుండి హోటల్కి 1 hour పడుతుంది. హోటల్కి రీచ్ అవ్వగానే క్యాప్టెన్స్ చెప్పారు 20 minutes లో కిందికి రమ్మని. నేను బట్ అయినా వీడియోస్ చేసుకోవాలని ఇంకా 20 minutes ఎక్స్ట్రా తీసుకున్నా. చూడండి ఐస్, ఇదే నా రూమ్. నాతో పాటు ఇంకో క్రూ కూడా ఉంటుంది, నేను ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేసా. తనొచ్చి గాయత్రి. ఈ హోటల్ వచ్చి రిసార్ట్ అన్నమాట. మేము ల్యాండ్ అయింది నైట్ కాబట్టి బయట వ్యూ నేను అంత కంప్లీట్గా చూపించలేను. సో నెక్స్ట్ డే వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నా. చాలా టైం తక్కువ ఉంది, రెడీ అవ్వాలి. రెడీ అయిపోయి మేము వెళ్తుండేది పటాంగ్ బీచ్. ఫుకెట్లోని ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ అంటే పెటాంగ్ బీచ్, ఎందుకంటే ఇక్కడ నైట్ లైఫ్ ఫేమస్ అన్నమాట. ఓకే, లెట్ స్టార్ట్ డే. అమౌంట్ అయితే డ్రా చేసుకునేసాం. ఇక్కడ కరెన్సీ నోట్ వచ్చి థాయ్ బట్ అని పిలుస్తారు. ఫస్ట్ క్యాప్టెన్ ఏదో కొనుక్కోవాలంటే ఇక్కడ పిలుచుకొని వచ్చాడు. నేనైతే ఏమీ పర్చేస్ చేయలేదు, ఎందుకంటే నా ప్లాన్స్ వేరే ఉన్నింది. ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయడం, నెక్స్ట్ పర్చేస్ చేసి హోటల్కి రీచ్ అవ్వడం. బట్ లాస్ట్కి మేము పర్చేస్ ఏం చేయలేదు, బికాస్ వీ వర్ కంప్లీట్లీ టైర్డ్. డైరెక్ట్గా హోటల్కి రీచ్ అయిపోయాం. సో హియర్ కమ్స్ ద మోస్ట్ ఫేమస్ ప్యాన్ కేక్, మ్యాంగో ప్యాన్ కేక్ ఆర్ బనానా ప్యాన్ కేక్. ఇక్కడ చాలా ఫేమస్ అయిన రోడ్ సైడ్ ఫుడ్. ఫుకెట్ అనేది నేచర్ లవర్స్కి హెవెన్లా ఉంటుంది. ఇక్కడ బీచెస్, ఎస్పెషలీ పటాంగ్ బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మార్నింగ్ కామ్గా ఉంటుంది, ఈవినింగ్ సన్సెట్స్ అమేజింగ్గా ఉంటాయి. నైట్ అయ్యాక బాంగ్లా రోడ్లో ఫుల్ ఎనర్జెటిక్ లైఫ్ స్టైల్ స్టార్ట్ అవుతుంది. బట్ బ్యాంకాక్ మాత్రం డిఫరెంట్ వైబ్. అది థాయిలాండ్ క్యాపిటల్ సిటీ, ఫాస్ట్ క్రౌడెడ్ అండ్ ఫుల్ ఆఫ్ షాపింగ్ ప్లేసెస్ అక్కడ. టెంపుల్స్, స్ట్రీట్ మార్కెట్స్, మాల్స్, సిటీ లైఫ్ని ఎంజాయ్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అది. సింపుల్గా చెప్పాలంటే ఫుకెట్ ఈజ్ ఆల్ అబౌట్ బీచ్ వైబ్స్, రిలాక్సేషన్, నైట్ లైఫ్. బ్యాంకాక్ ఈజ్ మోర్ అబౌట్ సిటీ లైఫ్, షాపింగ్, కల్చర్ అండ్ బిజీ స్ట్రీట్స్. నిజం చెప్పాలంటే నేను ముందు బ్యాంకాక్ కోసం ఎక్సైటెడ్ ఉన్నా, కానీ ఫుకెట్ ఎక్స్పీరియన్స్ చేశాక ఇది కూడా ఈక్వలీ బ్యూటిఫుల్ అని ఫీల్ అయినా. ఫుకెట్లో ది మోస్ట్ హ్యాపెనింగ్ స్ట్రీట్ ఏదంటే అది బాంగ్లా రోడ్ అని చెప్తారు. లైట్స్, మ్యూజిక్స్, పబ్స్, క్లబ్స్, ఫుల్ ఎనర్జీ. ఇక్కడ నైట్ లైఫ్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ జస్ట్ థాయిలాండ్ వాళ్ళు మాత్రమే ఉండరు, ఇన్ఫ్యాక్ట్ డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలా మంది వస్తారు ఎంజాయ్ చేద్దామని. ఇంకా ఇక్కడ కల్చర్ విషయానికి వస్తే ఎవరు ఎవరిని జడ్జ్ చేయరు. ఎవరికి వాళ్ళ స్టైల్, వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ వే ఆఫ్ ఎంజాయింగ్ ఉంటుంది. అదే మన ఇండియాలో అయితే అలా కాదు. చాలా సార్లు ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు గర్ల్స్ అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడతారు. డ్రెస్సింగ్ నుండి బిహేవియర్ వరకు ఈవెన్ స్మాల్ థింగ్స్ కూడా అబ్జర్వ్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఇది రాంగ్ అని కాదు, కానీ కొంచెం మన మైండ్ సెట్ చేంజ్ అయితే చాలా బాగుంటుంది. మనం మన లైఫ్ మీద ఎంత ఫోకస్ చేస్తామో మనకంత మంచిది. అండ్ నాట్ ఓన్లీ దాట్, నాకు పర్సనల్గా చాలా సార్లు అనిపిస్తుంది నాకు గొడవలు అంటే అస్సలు నచ్చదు. అందరూ హ్యాపీగా ఉండేదే నాకు చాలా ఇంపార్టెంట్. మనకు ఉండేదే ఒక లైఫ్. తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఇవన్నీ కొంచెం తగ్గించి మన లైఫ్లో మనం హ్యాపీగా ఉందాం. ఇంకొకటి మెయిన్ పాయింట్ చెప్తున్నా, మనం హ్యాపీగా ఉంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. అది ఏదైనా అయి ఉండొచ్చు, హెల్త్ విషయంలో, మనీ విషయంలో. ఇప్పుడు వరకు నేను చెప్పినవన్నీ విని మీరు అప్పుడే జడ్జ్ చేసి ఉంటారు, ఈ అమ్మాయి జస్ట్ ఇంత ఏజ్లోనే ఇంత ఎక్కువ ఎలా మాట్లాడుతుంది అనేసి.
ఇంత వయసుకే నాకు లైఫ్ చాలా నేర్పించింది. అండ్ మెయిన్‌లీ నా జాబ్ గురించి చెప్తా. నేను ప్రతి ఒక్క ఏజ్ కేటగరీని హ్యాండిల్ చేస్తా. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వాళ్ళని అర్థం చేసుకుంటా. సో, దీనివల్ల ఐ హావ్ అండర్‌స్టూడ్ ఎవ్రీథింగ్. ఓకే. లెట్స్ కమ్ బ్యాక్ టు ద వ్లాగ్ అగైన్. వాకింగ్ స్ట్రీట్‌లో చూస్తే లైవ్ మ్యూజిక్, స్ట్రీట్ పెర్ఫార్మన్స్, డాన్స్ షోస్ ప్రతి సైడ్ ఒక న్యూ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీడమ్ అండ్ ఎంజాయ్‌మెంట్ అనే కాన్సెప్ట్ క్లియర్‌గా కనిపిస్తుంది మీకు. థాయిలాండ్‌లో ఫుకెట్ లేఓవర్ అంటే నా లైఫ్‌లో ఒక కంప్లీట్ న్యూ ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపించింది. నేను చాలా ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్నా. ఎస్పెషల్లీ ఫుడ్ స్ట్రీట్స్ అండ్ లోకల్ మార్కెట్స్. కానీ టైం లిమిటెడ్ ఉండడం వల్ల అన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయాను. కొన్ని ప్లేసెస్ మిస్ అయ్యాయి. బట్ స్టిల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం చాలా మెమొరబుల్‌గా ఉండింది. పుకెట్‌లో స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అంట. సీ ఫుడ్, నూడిల్స్, స్పైసీ డిషెస్ అన్నీ చాలా యూనిక్‌గా ఉంటాయి. నేను అన్నీ ట్రై చేయలేకపోయాను. యాక్చువల్లీ ఒక్క ఎయిర్‌బస్ ఫ్లైట్‌కి 6 క్రూ అండ్ 2 క్యాప్టెన్స్ ఉంటారు. ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించలేదు బయటికెళ్దామంటే. దాంట్లో క్యాప్టెన్స్ రెడీగా ఉన్నారు. నేను ఇంకొకరు. సో, మేము నలుగురము వెళ్ళిపోయాం. బికాజ్ ఆల్రెడీ ఈ క్రూ అంతా ఒకసారి ఎళ్ళిపోయారంట. అదే ప్లేస్‌కి మళ్ళీ ఎళ్ళాలంటే ఆబ్వియస్‌లీ మనీ మ్యాటర్స్. అందుకే రాలేదు. క్యాప్టెన్ ఆల్రెడీ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉండడం వల్ల మమ్మల్ని గైడ్ చేశారు. సేఫ్‌గా చూసుకున్నారు కూడా. అండ్ ఇంకొకటి మేము ఏదైనా ఇంటర్నేషనల్‌కి వెళ్తే వీ విల్ నాట్ బీ హ్యావింగ్ ఎనీ నెట్వర్క్. ఐ మీన్ ఇంటర్నెట్ ఆర్ టు కాంటాక్ట్ ఎనీబడీ. ఎందుకంటే సిమ్ అయితే పని చేయదు. అదే పని చేయకుంటే మనం క్యాబ్ బుక్ చేయలేం. ఏదైనా పేమెంట్ చేయాలంటే అది కూడా చేయలేం. లొకేషన్స్ చూసుకోలేం. చాలా కష్టం అవుతుంది. వేరే వాళ్ళకి అది డిఫరెంట్ థింగ్. ఎవరన్నా ప్రాపర్‌గా ట్రిప్‌కి వెళ్ళే వాళ్ళు సిమ్ కొనుక్కొని రీఛార్జ్ చేసుకొని దే విల్ బీ ఫైన్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు క్యాబిన్ క్రూ ఆర్ క్యాప్టెన్స్ వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తూనే ఉంటారు. ఎవ్రీ టైమ్ వెన్ దే గో దే కెనాట్ బై న్యూ సిమ్ కదా. అలాంటప్పుడు మేము ఏం చేస్తామో నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. ఈరోజు అయితే క్యాప్టెన్స్ ఉన్నారు కాబట్టి ఎలాగో సేఫ్ అయిపోయాం. నెక్స్ట్ డే మేము ఎక్కడికో వెళ్తున్నాం. అది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. నేను పబ్లో తీసిన వీడియోస్ అన్నీ కంప్లీట్గా డైరెక్ట్గా యూట్యూబ్లో వేయలేను. ఎందుకంటే కాపీ రైట్స్ వస్తాయి. ఇన్ ఫ్యూచర్లో నేను మనీ ఎర్న్ చేసేటప్పుడు యూట్యూబ్ నుండి నాకు మనీ రాదు కాబట్టి నేను ఇలా వాయిస్ వ్లాగ్ చేస్తూనే ఉన్నా కంటిన్యూస్గా. సారీ ఫర్ దాట్. ఫైనల్గా ఒకటి చెప్పాలనిపిస్తుంది. నేను ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ జనరల్గా చెప్తున్నా. డైరెక్ట్గా ప్రతి విషయం చెప్పకపోవడం అంటే వేరే మీనింగ్ ఉంది అని కాదు. రెస్పెక్ట్ ఉండడం వల్ల కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పకుండా ఉంటాం. సో ప్లీజ్ అర్థం చేసుకొని మంచి విషయాల్ని మాత్రం తీసుకోండి. నెగటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా చూడండి. అండ్ ఇంకా ఒక స్మాల్ అప్డేట్, ఫుకెట్లో నా నెక్స్ట్ డే ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్పెషల్గా ఉంది. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తున్నా. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసుకోండి. బాయ్.